అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారు రచించిన బొజ్జమ్మ బొచ్చుకుక్క అనే సరదా కథను విందామండి. ఈ కథ 1971 జనవరి నెల జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైనది. మహాకవి శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. వీరు 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో పుట్టిన శ్రీశ్రీ గారు అక్కడే ఇంటర్ వరకు చదువుకుని మద్రాసులో గ్రాడ్యుయేషన్ చేశారు. విశాఖ ఏవిఎన్ కళాశాలలో డిమాన్స్ట్రేటర్ గాను, మద్రాసు ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్ గాను పనిచేశారు. పురిపండ అప్పలస్వామి, వడ్డాది సీతారామాంజనేయ కవితో కలిసి విశాఖలో కవితా సమితిని స్థాపించారు. 1955లో అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికై 1966లో సోవియట్ భూమి అవార్డును అందుకున్నారు. సినీ గేయ రచయితగా, డబ్బింగ్ రచయితగా ప్రసిద్ధి పొందారు. సాహిత్య ప్రక్రియలన్నిటిలో రచన చేసి తన ముద్రను వేసిన ప్రతిభావంతుడు. తనదైన శైలిలో విశిష్టమైన కథలను రచించారు. విప్లవ రచయితల సంఘం నిర్మాతలలో ముఖ్యులు. ఈ శతాబ్దం నాది అని ప్రకటించిన మహాకవి శ్రీశ్రీ గారు. ఇక కథలోకి వెళితే, బొజ్జమ్మ అన్న పేరు పాత చింతకాయ పచ్చడిలా ఉండొచ్చు. ఆ పేరు వినగానే 50 ఏళ్ల ఆడవాళ్లు గుర్తుకు రావచ్చు. కానీ ఆ 18 ఏళ్ల పడుచు పేరు మాత్రం అదే. వాళ్ళ తాతలు జమీందారులు. అంచేత అమ్మమ్మలు కూడా జమీందారిని లవడంలో ఆశ్చర్యం లేదు. తాతల పేర్లు మనవలకి, అమ్మమ్మల పేర్లు మనవరాళ్ళకి ఆస్తులతో పాటు రావడం వంశ పారంపర్య హక్కు లాంటిది. అలాగే ఈవిడ అమ్మమ్మ పేరు బొజ్జమ్మన్నారావు. రాయడం ఆ పేరే అయినా పిలవడంతో సౌకర్యం కోసం అది బొజ్జమ్మగా రూపాంతరం చెందింది. బొజ్జమ్మకి పేరుతో పాటు ఇంకో 50 మంది మరో 50 ఏళ్ల పాటు అజీర్తి రోగం వచ్చేలా తిన్నా తరగని ఆస్తుంది. తిరగడానికో లారీ లాంటి చిన్న కారుంది. కాలేజీలో అయిపోని చదువుంది. బతుకుండి ప్రాక్టీస్ చేయని తండ్రి లాయరున్నాడు. ఆయనకు ఈవిడ నోట్లో మాట బయటకు రాకముందే అమలుపరిచే మంచి మనసుంది. ప్రపంచంలో రకరకాల మనుషులకి రకరకాలైన సరదాలు ఇష్టాలు ఉంటాయి. కొందరికి కొబ్బరుండలంటే ఇష్టం ఉండొచ్చు. కొందరికి కొత్త బట్టలంటే ఇష్టం ఉండొచ్చు. కొంతమందికి సింహాలంటే ఇష్టం ఉండొచ్చు. ఇంకొంతమందికి సీతాకోక చిలకలంటే ప్రేమ కలగొచ్చు. కానీ సాధారణంగా చాలా మందికి కుక్కల్ని పెంచడం అన్న సరదా చాలా పెద్ద హాబీ లాంటిది. బొజ్జమ్మకి ఆ సరదా ఉంది. కానీ ఒకే రకమైన ఇష్టంలో మళ్ళీ చాలా రకాల ట్విస్టులుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి పెసరట్లంటే ఇష్టం ఉందనుకుందాము. వాళ్ళంతా పెసరట్లు ఒకేలా ఉంటే అంత ఇదిగానూ తింటారనుకోవడం చాలా పొరపాటు. కొంతమంది ఉత్త పెసరట్లు, ఇంకొందరు దాన్ని ఉప్మాతో కలిపి, మరికొందరు అందులో అల్లం, జీలకర్ర, ఉల్లి ఎక్కువగా వేసి తినడం అంటేను ఎలాగైతే తేడాలు చూపిస్తారో అయ్యదే రీతిన సునకొమ్మలను పెంచుట ఎందు కూడా అనేక తెగలవారు కలరు. ఆల్సేషియన్ల వారు, వేట కుక్కల వారు, బుల్డాగుల వారు, ఊరు కుక్కల వారు, బొచ్చు కుక్కల వారు అందు ముఖ్యులు. అయితే బొజ్జమ్మకి దీంట్లో చివరగా చెప్పిన బొచ్చు కుక్క తెగకి రాణి లాంటిది. ఆమెకు బొచ్చు కుక్కలంటే ఎంత ప్రాణం అంటే, హఠాత్తుగా భగవంతుడే గనక ప్రత్యక్షమై నీకు జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తానంటే ఆమె కళ్ళనీరు పెట్టుకుని తనకింకొక జన్మలో బొచ్చుకుక్క జీవితాన్ని ఇవ్వాల్సిందని ప్రాధేయపడుతుందనడంలో అతిశయోక్తి ఉండదన్న వారిని అమ్మశక్తి తినివేయును. అందువల్ల ఈనాడు బొజ్జమ్మ దగ్గర కొంచెం రక్తమాంసాలు, ఒక ప్రాణం, ఇవన్నీ కనబడనంత బొచ్చు ఉన్న ఓ కుక్క ఉంది. అయితే ఇది కేవలం బొచ్చు కుక్కగా పిలవబడదు. దీనికి పేరుంది. ఆ పేరు పెట్టడానికి బొజ్జమ్మ చాలా కష్టపడింది. చరిత్రలు చూసింది, పురాణాలు చదివింది, పెద్దల్ని అడిగింది, పిన్నల్ని బతిమాలింది. చివరికి ధీరోదాత్తంగా ఉంటుందని సీజర్ పేరు స్థిరపరిచింది. ముద్దుగా సీజు అని, మరీ ముద్దొచ్చినప్పుడు సాధారణంగా వచ్చేదే ముద్దనేది జూ అని పిలుస్తుంది. అయితే రోజులన్నీ ఓలాగే ఉండవు. ఎంత మంచివాడికైనా కష్టాలు తప్పవు. అలాగే బొజ్జమ్మకు కూడా వచ్చింది. మనసు భూకంపం వచ్చినట్లు తల్లడిల్లింది.
యుద్ధంలో ఓడిపోయి ఖైదీగా చిక్కిన నెపోలియన్ కానీ, భార్యా పిల్లల్ని రాజ్యాన్ని కోల్పోయిన హరిశ్చంద్రుడు కానీ, అశరీరవాణి మాటలు విన్న కంసుడు కానీ అలా అయిపోయుండరు. అందుకు కారణం ఆవిడ పరీక్ష పోవడం, దొంగలు మనసుని కాక ఇంట్లో వస్తువుల్ని ఎత్తుకుపోవడం, తండ్రికి జబ్బు చేయడం లాంటివేమీ కాదు. ఆమె ఆరాధ్య జంతువు సీజర్ 2 రోజుల నుంచి తిన్న మాంసాహారాలు, బ్రిటానియా బిస్కత్తులు, శ్రేష్టమైన పాలు కడుపులో ఉంచుకోక గర్భిణీ స్త్రీలా వాంతులు చేసుకోవడమే అందుకు కారణం. అయితే అందుకు కారణం తెలియని బొజ్జమ్మ 2 రోజుల పాటు నిద్రాహారాలు మాని, కాలేజీని తాత్కాలికంగా మానేసి, హుమాయూన్ పక్కన బాబర్లా దాని పక్కనే గడిపింది. అయితే ఫలితం లేకపోవడం వల్ల వెంటనే దానికి ప్రత్యేక భటుడినిచ్చి పశువుల ఆస్పత్రికి పంపించింది. అయితే తిరిగొచ్చిన సీసర్‌కి పాత జబ్బు పోయి దాని స్థాన్ని కొత్త జబ్బు ప్రవేశించింది. ఈ జన్మలో ఉన్నవాడికి హఠాత్తుగా పాత జన్మ జ్ఞాపకం వచ్చినట్లుగా మారిపోయింది. ఇంట్లో మనుషులందర్నీ బొజ్జమ్మతో సహా చూసినప్పుడు వింతగా మొరగటం మొదలుపెట్టింది. ఆమెకీ మార్పు ఆస్కార్ అవార్డు వచ్చిన ఇంగ్లీష్ సినిమాలా అర్థం కాకుండా పోయింది. అంతేకాక అది తన వాసన కూడా చూడటం లేదని బెంగ పుస్తకానికి పట్టిన చెదలా పట్టుకుంది. అయితే కొన్నాళ్ళకి ఎలాగైతేనేం మళ్ళీ ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు నెలకొన్నాక దాన్ని ఒళ్ళోకి తీసుకుని పసిపిల్లవాడిలా నిమిరే కన్నతల్లిలా దాన్ని తడిమి చూసిన బొజ్జమ్మకి వెంటనే షాక్ తగిలినట్లయింది. అవును, ఇది తన సీజర్ కాదు. తన సీజర్‌కి ఎడం చెవు కింద చిన్న మచ్చ ఉండేది. ఈ నకిలీ సీజర్‌కి లేదు. తన జూక్ కుడికన్ను దగ్గర కొంచెం బొచ్చు ఊడిపోయి ఉండేది. కానీ ఈ డూప్లికేట్ కలా లేదు. కానీ ఏమిటిది? ఎలా జరిగింది? వైద్యం చేస్తే వికారాలు పోతాయి కానీ ఆకారాలు మారతాయని ఎక్కడా లేవే. కాబట్టి అక్కడే ఆస్పత్రిలోనే ఏదో జరిగింది. ఎవరో తన ఒరిజినల్‌ని ఎత్తుకుపోయారు. బహుశా స్పై సినిమాల్లో లాగా, డిటెక్టివ్ నవల్లో లాగా ఏ ₹1000 దీని కడుపుకు కట్టి ఫలానా చోట వదిలితే తన సీజర్‌ని తనకిస్తామని ఎవరైనా దుండగులు అనడానికి చేసుండొచ్చు. ఆ అభిప్రాయం కలిగాక అటువంటి ఉత్తరం కోసం ఎదురు చూసింది. కానీ అవేమీ జరగకపోవడం వల్ల చేయగలిగిందేమీ లేక ఏ బొచ్చుకుక్కైతేనేమి అన్న వేదాంతాన్ని అవలంబించి దీంతోనే సర్దుకుపోవడం మొదలుపెట్టింది. దాని జ్ఞాపకాలు మరుపు రాకపోయినా సాధారణంగా ఎదిగిన పక్షులు గూళ్ళలోంచి ఎగిరిపోతాయి. ఎదిగిన మగపిల్లలు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. అలాగే ఎదిగిన ఆడపిల్లలు అత్తారిళ్ళకి వెళ్ళడం పరిపాటి. బొజ్జమ్మ నాన్నగారికి ఆమె గుండెల మీద గ్యాస్ స్టవ్‌లా ఉందని, అంటే కుంపట్ల కాలం పోవడం వల్ల అనిపించింది. అందువల్ల ఆయన జీవితంలో చేసే ఈ ఒక్క పనైనా బాగా చేద్దామన్న ఉద్దేశంతోటి తన కారుకి కొత్త టైర్‌లరిగేలా తిరిగాడు. అయితే వచ్చిన సంబంధాలన్నింటినీ బొజ్జమ్మ టెన్నిస్‌లో అవతలవాడి బంతిని ఇవతలవాడు షాట్ కొట్టినట్టు తిరగ్గొట్టేసింది. అయినా అవి ఓపికున్న ఆటగాడి బంతుల్లా బంగాళాఖాతంలోని వాయుగుండాల్లా రావడం మానలేదు. ఈ ఆటలో బొజ్జమ్మ తండ్రి నోరు లేని ఎంపైర్ అయిపోయాడు. అయితే అన్ని సంబంధాల్లోకి ఒక్క సంబంధం మాత్రం ఆయనకి చాలా బలమైన కేసులా కనబడింది. ఆ కుర్రవాని పేరు శివరావు. పేరుకి బూడిద రాసుకునేవాడైనా అతను బంగారం లాంటి ఉద్యోగం, చాలా ఆస్తి, చచ్చిపోయిన బంధుబలగం ఉన్నవాడు. జనరల్‌గా మగవాడికి అందం అక్కర్లేదని అభిజ్ఞుల అభిప్రాయమైనా అందంగా ఉండడం అతని తప్పు కాదని మాత్రం వారు ఒప్పుకోక తప్పదు. అందువల్ల బొజ్జమ్మ తండ్రి బొజ్జమ్మని ఒక్కసారి మీరో ఛాన్స్ ఇమ్మని బతిమాలే చవక నటుడిలా బతిమాలి పెళ్లి చూపుల్ని జరిపించేశాడు. ఈ సంబంధంలో అనంగీకారానికి కారణాలు గాని, అంగీకారానికి అర్థం కాని బొజ్జమ్మకి కనపడలేదు. కానీ అంతకు మించి అతన్ని చూడగానే ఈ నకిలీ సీజరెందుకులా పెళ్లి పెద్దలా హడావిడిగా తిరిగిందో మాత్రం అర్థం కాలేదు. ఒకరోజు మధ్యాహ్నం ఇంగ్లీష్ సినిమా మేట్నీకి వెళ్ళిన బొజ్జమ్మకి హాల్లో శివ సాక్షాత్కారం జరిగింది. సినిమా వదిలేక అతను ఆమె పాదధూళి తన ఇంట్లో పడేయమని మర్యాదగా అడగడం, ఆమె కూడా మర్యాద కోసం ఒప్పుకోవడం జరిగాయి. అయితే ఇంట్లోకి వెళ్ళగానే మాత్రం అచ్చు సీజర్ లాంటి బొచ్చుకుక్కే ఆమె చుట్టూ సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలాగా తిరుగుతూ మూలుగుతూ గెంతడం మొదలెట్టింది.
ఆ జాతి మీద తనకున్న అవ్యాజానురాగాన్ని పురస్కరించుకుని ఆఫీసరింటికెళ్ళి చొంగ కారుతున్న వికార పిల్లాడిని ఎత్తుకున్న గుమస్తాలా కాకుండా చాలా సహజంగా ఎత్తుకుంది. కుతూహలం కొద్దీ పరీక్షించిన ఆమెకు తన గుండె హఠాత్తుగా ఎడమ నుంచి కుడివైపుకు మారినట్లనిపించింది. తనున్న ఈ శివుడి ఆశ్రమం హఠాత్తుగా నిజం కైలాసంగా మారినట్లనిపించింది. కారణం, ఆమె చేతుల్లో ఒదిగిపోతున్నది ఆమె ఒరిజినల్ సీజరు. ఆమె ఆనందం ఒక్కసారి పగిలిన కుండలోని నీళ్లలా ప్రవహించబోగా అతి కష్టం మీద నిగ్రహించుకుని అతనితో, మీ కుక్క చాలా మంచిదండి. కొత్త వాళ్ళని చూసి కూడా అసలు అరవదు అంది. అవునవును, అలాగే ఉంది. ఇది పూర్వం నన్ను చూస్తే ఎండ్రోకల్స్‌ని చూసిన సింహంలా ఉండేది. కానీ ఇప్పుడు ఏనుగును చూసిన సింహంలా చూస్తోంది. పోనీలెండి, కనీసం మిమ్మల్నైనా గౌరవించింది తప్పించాడు శివరావు. ఎప్పటినుంచినండి ఇది ఇలాగా? ప్రశ్నించింది. ఆ మధ్య దానికి జబ్బు చేస్తే హాస్పిటల్‌కి పంపించానండి. ఆయనేం చేశాడో తెలీదు గాని కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందని ఇలా తయారయింది చెప్పాడు. దాంతో బొజ్జమ్మ సందేహాలన్నీ తెలుగు సినిమా చివరి సీనులో హీరో మీద హీరోయిన్‌కున్న అనుమానాలు పటాపంచలైనట్లు విడిపోయాయి. కాసేపెలాగో అతనితో మాట్లాడింది. ఇంక వెళ్ళొస్తానండి అని చెప్పి కణ్వాశ్రమాన్ని వీడలేక వెళ్ళిన శకుంతల్లా సీజర్‌ని వదల్లేక ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. అయితే అదన్నమాట అసలు కథ. అందుకే ఇలా అయింది. తనింట్లో ఉన్న నకిలీయే అతనిదన్నమాట. పోనీ ఇప్పటికైనా అతనితో జరిగిందంతా చెప్పి మళ్ళీ తన సీజర్‌ని తను తెచ్చుకుని దీన్ని అతనికిచ్చేస్తే? కానీ అలాగైతే ఇది తనకుండదు. ఎంత తను చిన్నప్పటి నుంచి పెంచకపోయినా ఇది మాత్రం తనంటే ఎంతో ప్రేమగా ఉంటోంది. చూస్తూ చూస్తూ ఎలా వదులుకునేది? అయితే మరెలా? అవ్వా కావాలి, బువ్వా కావాలంటే ఎలా కుదురుతుంది అని మనసులోకి ఏ పాయింటు లేక అవస్థపడుతున్న లాయర్‌కి కేసులో అతి ముఖ్యమైన పాయింట్ తట్టినట్లు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పోనీ అతన్ని పెళ్లాడేస్తే? అవును, అంతకు మించి వేరే మార్గం లేదు. అందులోనూ అతనేమీ కరూపి కాడు, ముష్టివాడు కాదు. పైపెచ్చు బొచ్చు కుక్కలంటే ప్రేమున్నవాడు. అంతా సంతోషిస్తారు. తన కోరిక నెరవేరుతుంది అన్న నిశ్చయానికి వచ్చింది. మొదటి రాత్రి గదిలోకొచ్చిన బొజ్జమ్మని బుజ్జగించిన శివరావు, నువ్వు నన్ను కాదంటావేమో అనుకున్నాను. అందర్నీ కాదన్న నీకు నాలో కనబడ్డ ప్రత్యేకత ఏమిటి అని అడిగాడు. మిమ్మల్ని చూసి కాదు, మీ కుక్కను చూసి అన్న బొజ్జమ్మ మాటలోని నిజం అర్థం కాని శివరావు ఆమెలోని హాస్యానికి ఆనందించాడు. కథ సమాప్తమండి. ఈ సరదా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.